అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 2 డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని డిస్కస్ చేద్దాం. ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజెస్ బై 75%. బై వాట్ పర్సన్ షుడ్ ఇట్స్ కన్సంప్షన్ బి రెడ్యూస్డ్ సచ్ దట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ ఇంక్రీజ్ బై 33% ఓన్లీ. సో ప్రైస్ ఆఫ్ పెట్రోల్ అనేది 75% ఇంక్రీజ్ అయినప్పుడు కన్సంప్షన్ ఎంత డిక్రీజ్ అవ్వాలి, ఓవరాల్గా టోటల్ ఎక్స్పెండిచర్ అనేది 33% మాత్రమే పెరగాలన్నమాట. ఇది క్వశ్చన్. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు కన్సంప్షన్ ఇంటూ ప్రైస్ అనమాట. సో మనం ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫస్ట్ ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అయిందన్నారు కదా, ఎంత ఇంక్రీజ్ అయింది 75% అంటే ఫస్ట్ ప్రైస్ తీసుకోవాలి, నెక్స్ట్ కన్సంప్షన్ని ఎంత చేంజ్ అయింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఎక్స్పెండిచర్ ఇచ్చారు కదా, నెక్స్ట్ ఎక్స్పెండిచర్ తీసుకోవాలి. సో పెట్రోల్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయింది 75%, సో 175 రాసుకోవాలి. ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలన్నారు 33%, సో 133%. ఇప్పుడు డిఫరెన్స్ చూస్తే మనం ఈ రెండిట్లో 175 మైనస్ 133లో 42 వచ్చింది. సో 42 యూనిట్స్ అనేది మనకి 175 మీద ఇంటూ 100% ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి కన్సంప్షన్ అనేది ఎంత రెడ్యూస్ అవ్వాలో వస్తుంది. సో 25 4s అండ్ 25 7s, 7 1s 7 6. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 6 4s 24% ఈజ్ అవర్ ఆన్సర్. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 24% లేదు. సో మనం 24% మాత్రమే రైట్ ఆన్సర్ అనమాట. ఈ ఆప్షన్స్ అనేవి రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఈజ్ స్మాలెస్ట్. సో ఇచ్చిన రేషియోలో ఏది స్మాలెస్ట్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి 11/60, 29/42, 17/33, 19/36. అవునా? ఇప్పుడు 11 1s 11 5s 55 కదా. సో దగ్గరగా మనకి 1/5 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 29 1s అగైన్ 29 1s. అవునా? సో ఇక్కడ 1/1 రేషియో లాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 17 1s 17 2కి జస్ట్ ఒక 1 వాల్యూ తక్కువ, అంటే 2కి కొంచెం తక్కువ అనమాట. ఇది 2కి కొంచెం లెస్. నెక్స్ట్ 19 1s 19 2s, ఇక్కడ కూడా 2కి కొంచెం తక్కువ కదా. మనల్ని అడిగింది స్మాలెస్ట్. ఇచ్చిన వాల్యూలో డినామినేటర్లో ఏ వాల్యూ అయితే హయ్యెస్ట్ ఉండిద్దో మనకి ఫ్రాక్షన్ అది స్మాలెస్ట్గా ఉండిద్ది. సో ఇక్కడ మనకి డినామినేటర్లో 5 అనేది హయ్యెస్ట్ కదా. ఇక్కడ 5, ఇక్కడ 1, ఇక్కడ 2 కన్నా కొంచెం తక్కువ, ఇక్కడ కూడా 2 కన్నా కొంచెం తక్కువ. సో మన ఆన్సర్ అనేది 11/60 అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 books ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 books. ఫైండ్ ద లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్. సో ఇక్కడ 16 books సెల్లింగ్ ప్రైస్ అనేది 12 books కాస్ట్ ప్రైస్కి ఈక్వల్. అయితే ఈ ట్రాన్సాక్షన్లో లాస్ వచ్చిందా గెయిన్ వచ్చిందా ఆ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. 16 books సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 12 books కాస్ట్ ప్రైస్. సో ఎప్పుడైనా మనం ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు డినామినేటర్లోనే ఉండాలి. సో సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు, ఈ కాస్ట్ ప్రైస్ ఈ సైడ్ వచ్చింది అండ్ ఈ 12 హ్యాజ్ ఇట్ ఈస్ ఇక్కడే ఉంటుంది కదా, అండ్ ఈ 16 డివైడ్ బై 16. సో 4 3s 12, 4 4 16. సో మనకి సెల్లింగ్ ప్రైస్ 3 యూనిట్స్ ఉంది, కాస్ట్ ప్రైస్ 4 యూనిట్స్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంది కదా కాస్ట్ ప్రైస్ కన్నా, అంటే ఇది మనకి లాస్ అనమాట. ఈ ట్రాన్సాక్షన్లో లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 4 - 3, దట్ ఈస్ 1 యూనిట్ లాస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 4 ఇంటూ 100, 4 1s 425. సో 25% ఈజ్ లాస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 trains of equal length are running on a parallel lines in the same direction at speeds of 51 km/h and 42 km/h. The faster train passes the slower train in 16 seconds. The length of each train is. సో ఇక్కడ 2 trains ఈక్వల్ లెంత్తో ఒక ప్యారలల్గా నడుస్తున్నాయి అనమాట, సేమ్ డైరెక్షన్లో. అయితే ఫాస్టర్ ట్రైన్ స్లోవర్ ట్రైన్ని 16 secondsలో క్రాస్ చేసి వెళ్ళిపోయింది. అయితే ఈ 2 trains లెంత్ ఈక్వల్ కాబట్టి ఈచ్ ట్రైన్ లెంత్ ఎంత అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 2 trains లెంత్ ఈక్వల్ కదా, సో 2l అని తీసుకుందాం. డిస్టెన్స్ మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ కాబట్టి 2l, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్పీడ్స్ అనేవి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే రిలేటివ్ స్పీడ్ ఏమైంది 51 - 42, దట్ ఈస్ 9 ఇంటూ, ఇప్పుడు మనకి ఇక్కడ మీటర్స్లో ఉంది, ఇక్కడ టైం సెకండ్స్లో ఉంది. సో అందుకని మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయడానికి 5/18 చేస్తాం. అండ్ టైం అనేది 16 seconds ఇచ్చారు. సో ఇంటూ 16, 9 1s 9 2, 2 1s 2 8. సో
2L అనేది మనకి 5 8s 40 వచ్చింది. ఎల్ వాల్యూ ఎంత వస్తుంది? 2 1s 2 20s 20 meters అనేది ఎల్ వాల్యూ వచ్చింది. సో మన ఆన్సర్ ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Lalit's average earning per month in the first 3 months of a year was 22,272. In April, his earning was 75% more than the average in the first 3 months. If his average earning per month for the whole year is 84,460 rupees, then what will be the Lalit's average earning per month from the May to December? సో 3 months లలిత్స్ యావరేజ్ ఎర్నింగ్ వచ్చేసి మనకి 22,272 రూపాయలు అని చెప్పారు. అయితే ఏప్రిల్లో అతను ఈ యావరేజ్ కన్నా 75% ఎక్కువ ఎర్న్ చేశారు. అయితే మన క్వశ్చన్లో 12 years యావరేజ్ అనేది 84,460 రూపాయలు అని ఇస్తే మనకి రిమైనింగ్ మంత్స్ ఉన్నాయి కదా, మే టు డిసెంబర్, ఈ మంత్స్ యావరేజ్ ఎంత అనేది మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 3 months యావరేజ్ ఎంత అన్నారు? 22,272 అన్నారు. అండ్ ఏప్రిల్లో 1 month కదా, సో 1 month యావరేజ్ అనేది మనకి 1 month ఇన్కమ్ అనేది మనకి ఈ యావరేజ్ కన్నా 75% ఎక్కువ అని చెప్పారు. సో ఇక్కడ అతను 75% ఎక్కువ కనుక ఎర్న్ చేయకుండా ఉన్నట్టే 4 monthsకి యావరేజ్ మనకి 22,272 రూపీసే అయి ఉండేది. కానీ అతను 75% ఎక్కువ అని చేశాడు కదా, అంటే ఆ వాల్యూ ఎంతో చూసుకొని మనం ఆ వచ్చిన వాల్యూని అమౌంట్ని ఈక్వల్గా ఈ 3 monthsకి అండ్ +1 4 monthsకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకి 4 months యావరేజ్ అనేది వచ్చింది. సో చూడండి ఇక్కడ ఫస్ట్ 3 months యావరేజ్ మనకి 22272 అని ఇచ్చారు కదా. నెక్స్ట్ 1 month మనకి అమౌంట్ ఇచ్చారు ఎంత? ఈ 222 ఈ యావరేజ్ కన్నా 75% ఎక్కువ అని చెప్పి. అదే మనకి 75% అనేది లలిత్ ఎర్న్ చేయకుండా ఉన్నదే అప్పుడు యావరేజ్ ఏమై ఉండేది? 4 months యావరేజ్ మనకి ఈ వాల్యూనే ఉండుండేది. కానీ లలిత్ 75% ఎక్కువ ఎర్న్ చేశాడు కదా, అంటే ఈ వాల్యూలో మనకి 75% అనేది ఎంతో చూసుకుంటే వచ్చిన అమౌంట్ అనేది ఏదైతే ఉండిద్దో ఎక్కువ అమౌంట్, ఆ అమౌంట్ని మనం మళ్ళీ యావరేజ్ కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది 4 monthsకి. సో ఈ 4 monthsకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అప్పుడు మనకి 4 months యావరేజ్ వచ్చింది. సో చూడండి సమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 2272లో మనకి 75%ని మనం 3/4లా రాసుకోవచ్చు కదా డైరెక్ట్గా. ఈ 3/4 అనేది ఎక్కువ వచ్చిన అమౌంట్. ఈ ఎక్కువ వచ్చిన అమౌంట్ని మనం 3 + 1 దట్ ఈస్ 4 monthsకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అప్పుడు యావరేజ్కి మనకి ఈ అమౌంట్ యాడ్ అయ్యిద్ది అనమాట. సో 4 × 4 is 16, 16 1s is 16, క్యారీ 6, 16 3s is 48, 16 3s is 48, క్యారీ 14, 16 9s is 144, క్యారీ 3, 16 2s is 32. సో మనకి యావరేజ్కి 1392 × 3 అనేది యాడ్ అయింది. సో 3 2s is 6, 3 9s 27, 3 3s 9, 10 11, 3 1s 3 + 1 4. సో ఇప్పుడు యాడ్ చేస్తే 8 4 4 6 2. సో 26,448 అనేది మనకి 4 months యావరేజ్ వచ్చింది. సో ఇప్పుడు మనకి 8 months యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఇచ్చింది 12 months యావరేజ్. 12 months యావరేజ్ ఎంత అన్నారు? 84,460 రూపీస్ అని చెప్పన్నారు. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ చూడండి, యావరేజ్ 84,460 అని చెప్పారు కదా 12 monthsకి. ఇక్కడ మనకి 4 monthsకి 26,448 అన్నారు. అంటే ఈ వాల్యూ ఇక్కడ కూడా 4 monthsకి కూడా మనకి 84,460 అండ్ 8 monthsకి కూడా మనకి 84,460 ఉన్నట్టే 12 monthsకి అజ్యూమ్ చేసుకోవాలి మనం అలాగా. సో 12 months యావరేజ్ వచ్చేసి మనకి 84,460 ఉండేది. కానీ మనకి ఇక్కడ యావరేజ్ కన్నా ఎంత తక్కువ ఉంది? 84,460లో నుంచి మనం 26,448ని మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? దట్ ఈస్ 58,012 అనేది వచ్చింది అనమాట. ఈ వాల్యూని మనం ఇక్కడ తక్కువ ఉంది కదా, సో ఇక్కడ మనం యాడ్ చేయాలన్నమాట. సో ఎన్ని పార్ట్స్ మీద తక్కువ ఉంది? 4 parts మీద తక్కువ ఉంది. సో 4 parts 58,012 డివైడెడ్ బై ఎన్ని పార్ట్స్ మీద డిస్ట్రిబ్యూట్ చేయాలి? 8 parts మీద డిస్ట్రిబ్యూట్ చేయాలి. డివైడ్ బై 8. సో 4 1s 4 2s, 2 1s 2 2s 4, 2 9s 18, ఈ 0 అగైన్ 0, 2 6 12. సో మనం ఈ యావరేజ్కి 60029 ఈ వాల్యూని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. దట్ ఈస్ 113466. సో మనకి 8 months యావరేజ్ వచ్చేసి 113463. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
A number when increased by 50% gives 3720. The number is. సో 50% ఇంక్రీజ్ అయింది అంటే మనం 50% ఎలా రాసుకోవచ్చు 1/2 అని కదా. ఇంక్రీజ్ అయిందంటే 3/2 అయింది. ఇప్పుడు ఇంక్రీజ్ అయిన వాల్యూ అంటే 3 యూనిట్స్ అనేది మనకి 3720 ఇస్తే ఒరిజినల్ నంబర్ 2 యూనిట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 3 1s 3 2 6 3 4s 12. సో 1240 into 2 is 2480. సో మన ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. What will be difference in population 3 years ago and 2 years ago of a town whose current population is 1,80,000 and which is increasing at a rate of 25% every year. సో ఎవ్రీ ఇయర్ ఒక టౌన్లో 25% పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంటే థర్డ్ ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అయింది అండ్ సెకండ్ ఇయర్లో ఎంత ఇంక్రీజ్ అయిందో వాటి మధ్య డిఫరెన్స్ అనేది మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 25%ని మనం ఎలా రాసుకోవచ్చు 1/4లా రాసుకోవచ్చు కదా. అంటే 4 యూనిట్స్ మీద 1 యూనిట్ ఇంక్రీజ్ అయింది అంటే 5/4లా రాసుకోవచ్చు. ఇనీషియల్గా 4 యూనిట్స్ పాపులేషన్ ఉంటే ఇంక్రీజ్ అయ్యి 5 యూనిట్స్ అయ్యారు. ఇప్పుడు మనకి 3 years ago అని చెప్పారు. 3 years ago అని చెప్పి ఇక్కడ కరెంట్ పాపులేషన్ అన్నారు. అంటే 5/4 హోల్ క్యూబ్ అనమాట. దట్ ఈస్ 125/4 4 16 16 4 64 అనేవాళ్ళు ఇనీషియల్గా ఉంటే ఇప్పుడు ప్రెజెంట్ 125 యూనిట్స్ ఉన్నారు. 125 మనకి 1,80,000 రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది 3 yearsకి వాల్యూ వచ్చింది. 2 yearsకి అంటే సిమిలర్గా 5/4 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అంటే 5 into 5 is 25, 4 into 4 is 16. మనకి ఇక్కడ ప్రెజెంట్ వాల్యూ ఉంది ఎంత 1,80,000. ప్రెజెంట్ వాల్యూ అంటే 125 కదా. సో ఈ రేషియోని కూడా మనం 125లోకి తీసుకొని వస్తే ఈజీగా ఈక్వేట్ చేయొచ్చు. సో మల్టిప్లై అండ్ డివైడ్ బై 5. 25 into 5 is 125 అండ్ 16 into 5 is 80. ఓకేనా. ఇప్పుడు చూడండి కరెంట్ మనకి 125 యూనిట్స్ ఉంది. మనకి డిఫరెన్స్ చెప్పమన్నారు కదా. అంటే 125 యూనిట్స్ అనేది మనకి 1,80,000 అయితే 80లో నుంచి 64ని మైనస్ చేస్తే ఎంత ఉంటుంది మనకి 16 యూనిట్స్ ఉంటుంది. సో 25 5s 25 7s క్యారీ 5 25 2s అండ్ ఈ 2 zeros. సో ఇక్కడ చూడండి 5 1s 5 4s 20 అగైన్ 5 4s 20. సో 1440 into 16. సో 6 4s is 24 అండ్ ఈ 0 యూనిట్ డిజిట్లో 40 ఎక్కడ వచ్చింది మనకి ఆప్షన్ బిలో. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ compounded annually on a certain sum of money for 2 years at 6% per annum is 78 rupees. Find the sum. చూడండి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ వచ్చేసి మనకి 2 yearsకి 78 రూపీస్ ఉంది ఆన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%కి. అయితే ఆ సమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మనకి ఫార్ములా వచ్చేసి ప్రిన్సిపల్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐ అండ్ సిఐ 100 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోల్ స్క్వేర్ అనమాట. మనం ఫైండ్ అవుట్ చేయమని ప్రిన్సిపల్ కదా. డిఫరెన్స్ ఎంత ఇచ్చారు 78 ఇంటూ 100 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 6. ఇక్కడ 2 years కాబట్టి మనం స్క్వేర్ అనేది ఫార్ములా ఉండేది కాబట్టి స్క్వేర్ తీసుకోవచ్చు. సో 78 ఇంటూ 100 స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 6 ఇంటూ 6. 6 1 6 6 3 is 18. సో 13 2 zeros అగైన్ 2 zeros స్క్వేర్ కాబట్టి 6 6 2s 12 6 1 6 క్యారీ 4 6 6 36 క్యారీ 4 అగైన్ 6 6 36 క్యారీ 4 6 6 36. సో పాయింట్ తర్వాత కూడా 6 6 6 వస్తుంది. సో మనం ఇక్కడ గివ్ యువర్ ఆన్సర్ టు ఇంటిగ్రల్ నంబర్ వితౌట్ రౌండెడ్ ఆఫ్. సో ఈ వాల్యూ కాకుండా ఇంటిగ్రల్ పార్ట్ ఇంటీజర్ పార్టే ఇవ్వాలి. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 21,666. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ ద వాల్యూ ఆఫ్ అన్నారు. ఇక్కడ డినామినేటర్లో 14 ఉంది కాబట్టి ఈ వాల్యూస్ని కూడా 14 చేసుకుందాం. సో మల్టిప్లై విత్ 2 ఇక్కడ 14 ఉంది కాబట్టి అవసరం లేదు. సో 2 డివైడెడ్ బై 14 ప్లస్ 2 ఇంటూ 2 ఈజ్ 14 4/14 ప్లస్ 5/14 ప్లస్ 4 ఇంటూ 2 ఈజ్ 8/14. సో 14 డివైడెడ్ బై ఇక్కడ -3 హ్యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటే 5 + 4 9 9 + 8 + 2 is 19 19 - 3. సో 14 3s ఎంత
14 3 is 42. 19లో నుంచి 42 మైనస్ చేస్తే మనకి -23 ఉండిద్ది డివైడెడ్ బై 14. సో మన ఆన్సర్ వచ్చేసి -23/14. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ 5 7s 35. సో 7 ఇంటూ ఫ్లవర్ బ్రాకెట్, ఫస్ట్ ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. సో 9 - 7 ఈస్ 2. సో ఇక్కడ ఇంటూ 2 అండ్ 25/2 అని ఉంది. ప్లస్ 6 1s 6 2s 2 ఇలా యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 25 + 2 ఎంత అయింది? 27 అయింది. 27 × 7 ఈస్, సో 7 × 7 9 అయింది కదా, యూనిట్ డిజిట్ 9 ఉండాలి. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఏ సాలిడ్ హెమిస్పియర్ ఆఫ్ ఐరన్ ఈజ్ మెల్టెడ్ and recast into the shape of a right circular cylinder with a diameter of 9 cm and a height of 42 cm. Find the volume of the cylinder. సో ఒక హెమిస్పియర్ని మెల్ట్ చేసి సిలిండర్ని ఫామ్ చేశారు. ఆ సిలిండర్ హైట్ వచ్చేసి 42 cm అండ్ డయామీటర్ ఇస్ 9 cm. సో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి డైరెక్ట్గా సిలిండర్ హైట్ అండ్ డయామీటర్ ఇచ్చి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనకి ఇక్కడ సాలిడ్ హెమిస్పియర్ మెల్ట్ అయింది ఇదంతా ఈ డేటా అవసరం లేదు. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు πr²h కదా. పై అంటే 22/7. మనకి డయామీటర్ 9 అన్నారు. సో రేడియస్ ఏమైంది? 9/2. అగైన్ 9/2 ఇంటూ హెచ్ ఈస్ 42. 7 6 42, 2 3s 6, 2 1s 2 11s 22. సో ఇక్కడ 9 × 9 is 81. 81 × 3 is 243 ఇంటూ 11 హ్యాజ్ ఇట్ ఈస్. 11 × 243 ఎలా చేయాలి? 243 యూనిట్ డిజిట్ వదిలిపెట్టేసి 243 యాడ్ చేస్తే 2 6 4 + 3 is 7, 2673. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ టేకన్ బై 2 trains X and Y to travel the distance from Lucknow to Chandigarh via the same route on 4 different days is given in the following bar graph. Study the graph carefully and answer the question given below. సో ఇక్కడ X and Y అనేవి లక్నో నుంచి చండీగఢ్కి సేమ్ రూట్లో ట్రావెల్ అవుతుంది 4 different డేస్లో. అయితే వాటి టైమ్స్ అనేది మనకి ఇచ్చారు. నెక్స్ట్, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ లక్నో అండ్ చండీగఢ్ ఈ 754, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్స్ ఎక్స్ అండ్ వై ఆన్ డే 3. డే 3లో లక్నో అండ్ చండీగఢ్కి డిస్టెన్స్ వచ్చి 754 అయితే ఎక్స్ అండ్ వై స్పీడ్ అనేది ఎంత ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ టైం ఇచ్చారు అండ్ ఇక్కడ స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది. సో మనకి స్పీడ్ వచ్చేసి డిస్టెన్స్ బై టైం కదా. ఎక్స్ ట్రైన్ది డిస్టెన్స్ సేమ్ ఉంది రెండింటిది 754. టైం మాత్రం డే 3లో ఎక్స్ ట్రైన్ వచ్చేసి 13 అవర్స్లో ట్రావెల్ చేసింది అండ్ వై ట్రైన్ 754 డిస్టెన్స్ని 20 అవర్స్లో ట్రావెల్ చేసింది. సో 754 కామన్ తీస్తే మనకి 13 and 20 ఎల్సిఎం ఇస్ 260 డివైడెడ్ బై 20 - 13. సో 13 2s is 26, 13 5 65, carry 10, again 13 8s is 104. 58 divided by 20 into 20 - 13 is 7. సో ఇక్కడ మనకి 7 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా 7 మల్టిపల్ కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి 15.8 అనేది 7తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 18.5, 7 2s 14, క్యారీ 4 డివైడ్ అవ్వదు. అండ్ ఇక్కడ 7 2s 14, 6 7 9 63. సో ఆప్షన్ సి అనేది మనకి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ చెక్ చేద్దాం. 7 3s 21, క్యారీ 2 25. సో ఆప్షన్ డి కూడా మనకి డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి మన ఆన్సర్ 20.3 అని మార్క్ చేసేయచ్చు. సాల్వ్ చేస్తే 2 2s 4, 2 9s 18, 29 × 7 ఎంత అయింది? 203 అయింది. ఇక్కడ డివైడ్ బై 10 ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ తీసుకోవాలి. సో మన ఆన్సర్ 20.3 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ 32/8 అంటే 8 4s 32 కదా. సో 4 ఇంటూ నెక్స్ట్ 7లో నుంచి 2 మైనస్ చేస్తే 5 ఉంటుంది. 30 డివైడెడ్ 5 ఇంటూ 5 అండ్ 5 1s 5 3s. సో 3 ప్లస్ అండ్ ఈ 5 క్యాన్సిల్ అయిపోతే మనకి 30 + 3 is 33 ఇంటూ 4, 4 3s is 12. యూనిట్ డిజిట్ 2 ఎక్కడుంది? ఆప్షన్ బి. సో మన ఆన్సర్ వచ్చేసి 132. నెక్స్ట్ క్వశ్చన్. The average price of 3 items of a furniture is 15915. If their prices are in the ratio 3:5:7, the price of the costliest item is.
సో ఇక్కడ మనకి యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 ఐటమ్స్ అన్నారు. 3 ఐటమ్స్ యావరేజ్ ప్రైస్ ఇంత అయితే సమ్ ఎంత అయింది? 15915 ఇంటూ 3 అయింది కదా. సో ఇప్పుడు మనకి సమ్ వచ్చింది. ఈ సమ్ అనేది ఎన్ని పార్ట్స్కి ఈక్వల్? 7 + 3 10, 10 + 5 15xకి ఈక్వల్ అనమాట. అంటే 15xకి ఈ వాల్యూ ఈక్వల్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అయింది? 15915 ఇంటూ 3 డివైడెడ్ బై 15. 15 ones 15, 0 15 6 19 90 క్యారీ 1 15 ones 15. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 3183. ప్రైస్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అన్నారు. కాస్ట్లీయెస్ట్ అంటే 7 కదా, ఇంటూ 7 7 3 21 యూనిట్ డిజిట్ 1 రావాలి. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సో ఈ క్వశ్చన్ని కూడా మనని అడిగింది కాస్ట్లీయెస్ట్ ఐటమ్ కదా. ఇక్కడ రేషియోస్లో చూసుకుంటే మనకి కాస్ట్లీయెస్ట్ అనేది 7 కదా. సో ఏ ఆప్షన్ అయితే 7తో డివైడ్ అయిద్దో అదే మన ఆన్సర్ అయిద్ది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. Ketan sold 171 chairs and had a gain equal to the selling price of 95 chairs. What is the profit percentage? సో మనకి ప్రాఫిట్ అంటే గెయిన్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. కేతన్ ఎన్ని చైర్స్ నమ్మారు? 171 చైర్స్ని. అంటే 171 సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఆఫ్ 171 సెల్ చేయాలంటే అతను ఫస్ట్ 171 కొనాలి కదా. సో 171 కాస్ట్ ప్రైస్. గెయిన్ ఎంత వచ్చింది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 95 చైర్స్. సో 95 చైర్స్ సెల్లింగ్ ప్రైస్ గెయిన్ వచ్చింది. సాల్వ్ చేస్తే మనం ఈ 171 ఈ సైడ్ వెళ్తే 171 కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 171లో నుంచి మనం 95 మైనస్ చేస్తే 76 సెల్లింగ్ ప్రైస్ అయింది. సో కాస్ట్ ప్రైస్ ఎప్పుడు డినామినేటర్లో ఉండాలి. సో సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ 171 డివైడెడ్ బై 76 అయింది. ఓకేనా. ఇప్పుడు 19 4s is 76, 19 9s is 171. అంటే 9/4 వచ్చింది. ఎంత వచ్చింది గెయిన్ మనకి? 5 యూనిట్స్ అని వచ్చింది. 5 యూనిట్స్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 4 యూనిట్స్ ఇంటూ 100% ఫైండ్ అవుట్ చేయడానికి. సో 4 ones 425. 25 into 5 is 125% is gain percentage. Option D is our answer. Next question. Given that 40:0.11 equal to x and 40:0.1 equal to y and x power z equal to y square, then the value of z is close to. సో ఇక్కడ చూడండి 40:0.11 అంటే x అని చెప్పారు. సో x వాల్యూ మనం 40:0.11 ఇంటూ z అని ఉంది కదా. సో z అని రాసుకోవాలి. ఈక్వల్ టు y స్క్వేర్. y అంటే ఎంత ఇచ్చారు? 40/0.1 అండ్ ఇక్కడ 2 ఉంది. సో 2 సాల్వ్ చేస్తే 40/0.11 z ఈక్వల్ టు 40/0.1 ఇంటూ 2 ఈజ్ 0.2. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయింది కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేస్తే 0.11 z ఈక్వల్ టు 0.2. సో z వాల్యూ మనకి 0.2 డివైడెడ్ బై 0.11 అని వచ్చింది. అంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై 100 చేస్తే 20 డివైడెడ్ బై 11 వచ్చింది. 11 ones 11 క్యారీ 9. సో పాయింట్ తర్వాత 0. 11 8s 88, అగైన్ 89 90 2 0. 11 ones 11. సో 1.8 సంథింగ్ అలా వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఏ వల్గర్ ఫ్రాక్షన్. సో ఇక్కడ మనకి 5/4 మీద బార్ ఉంటుంది, ఇక్కడ 3 మీద బార్ ఉంటుంది అనమాట. 0.54 మీద బార్ ఉందంటే టోటల్ వాల్యూ ఎంత ఉంది? 54. ఇందులో నుంచి బార్ లేకుండా ఎంత ఉంది వాల్యూ? ఏమీ లేదు. సో -0 హోల్ డివైడెడ్ బై ఎన్ని డిజిట్స్ మీద బార్ ఉంది? 2 digits. సో 2 9s. అండ్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ మీద బార్ లేదు? ఇక్కడ 2 digits మీద బార్ ఉంది కాబట్టి మనం 0 అనేది యాడ్ చేసుకోకూడదు. ప్లస్ వాల్యూ ఎంత? 23 మైనస్ ఆఫ్ మనకి బార్ లేకుండా ఎంత వాల్యూ ఉంది? 2 ఉంది పాయింట్ తర్వాత. సో -2 చేయాలి. డివైడెడ్ బై బార్ ఎన్ని డిజిట్స్ మీద ఉంది? ఓన్లీ 3 మీద ఉంది కాబట్టి 19 రాసుకోవాలి. బార్ లేకుండా ఎన్ని డిజిట్స్ ఉంది? 1 digit ఉంది. సో 0 చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈ డినామినేటర్స్ని ఈక్వేట్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ చూడండి 54 డివైడెడ్ బై 99 అయింది కదా. అండ్ ప్లస్ 23 నుంచి 2 మైనస్ చేస్తే 21 డివైడెడ్ బై 90. డినామినేటర్స్ని ఈక్వేట్ చేయాలంటే ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ బై 10 చేద్దాం. అండ్ ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ బై 11 చేద్దాం. అప్పుడు 54 into 10 is
540 divided by 99 into 10 is 990 plus 21 into 11 is 21 into 21. So 231 divided by 90 into 11 is 990. So యాడ్ చేస్తే మనకి ఇప్పుడు 771 divided by 990. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. Manav's average earning per month in the first 3 months of a year was 76,096 rupees. In April, his earning was 75% more than the average earning in the first 3 months. If his average earning per month for the whole year is 94,660 rupees, then what will be Manav's average earning per month from May to December? So Manav's average earning ఫస్ట్ 3 మంత్స్కి 76,096 రూపీస్. అయితే ఏప్రిల్లో అతను ఈ యావరేజ్ కన్నా ఎక్కువ అని చేశారు 75%. సో మనకి 12 మంత్స్ యావరేజ్ వచ్చేసి 94,660 అని చెప్పారు. మనల్ని మే నుంచి డిసెంబర్ మటుకు యావరేజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఇంతకుముందు సాల్వ్ చేసాం కదా. 5th క్వశ్చన్ ఈ క్వశ్చన్ సిమిలర్ అనమాట. సో చూడండి, ఇప్పుడు 3 మంత్స్ యావరేజ్ ఎంత ఉంది? 76,096 అని ఉంది. సో ఏప్రిల్లో మనకి 75% ఎక్కువ అని చేశారు. అంటే ఈ యావరేజ్ ఆల్రెడీ ఇక్కడ కూడా ఉంది కదా. అంటే 4 మంత్స్ యావరేజ్ మనకి ఏమైంది? 76096 అయింది. సో ఎక్కువ అని చేసింది మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 76096 మీద 75% అంటే 3/4. సో ఇక్కడ చూడండి, 4 ones 4 4 9s 36 0 4 2s 8 4 4 16. సో దట్ ఈస్ 19024 into 3. ఈ అమౌంట్ని మనం 4 మంత్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే 4 4s 16, 4 7s 28, 4 5s 20, 4 6 24. సో 4 7 5 6 into 3 అనేది యావరేజ్కి యాడ్ అవ్వాలి. 3 6 is 18, 3 5s 15 plus 1 16. సో 3 7s 21 plus 1 22. అగైన్ 3 4s 12, 12 plus 2 is 14. యాడ్ చేస్తే మనకి ఇక్కడ 4 మంత్స్ యావరేజ్ వచ్చేసి 90364 వచ్చింది. సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ నుంచి డిఫరెంట్గా సాల్వ్ చేద్దాం క్వశ్చన్ని. ఇంకో మెథడ్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, 4 మంత్స్ అండ్ 8 మంత్స్ ఓకేనా, ఎలిగేషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. 4 మంత్స్ యావరేజ్ మనకి ఎంత వచ్చింది? 90364 అని వచ్చింది. 8 మంత్స్ యావరేజ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ 12 మంత్స్ యావరేజ్ ఇచ్చారు కదా, ఎంత ఇచ్చారు? 94660 అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం 94660లో నుంచి 90364ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వచ్చింది చెక్ చేద్దాము. 94660 నుంచి 90364ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 4296 వచ్చింది ఓకేనా. సో ఇక్కడ చూడండి, 4 ones 4 2s కదా, 1:2 రేషియోలో ఉంది. అంటే ఇక్కడ 2 parts అనేది మనకి 4296 అయితే 1 part ఎంత ఉంటుంది? 2148. 1 part అనేది 2148 అయింది. సో ఈ పార్ట్ని మనం ఇందులో యాడ్ చేస్తే మనకి 8 months యావరేజ్ వచ్చింది. సో 94660 ప్లస్ 2148 చేస్తే మనకి ఆన్సర్ అనేది 96808 వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. చూడండి, 5th క్వశ్చన్లో చెప్పింది ఇక్కడ నుంచి డిఫరెంట్ మెథడ్, అండ్ ఈ క్వశ్చన్లో ఇంకో మెథడ్ చెప్పాను. ఈ రెండిట్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది సాల్వ్ చేయండి. అండ్ మీకు ఏది ఈజీగా ఉందో మీరు కమెంట్లో నాకు చెప్తే నెక్స్ట్ షిఫ్ట్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఆ మెథడ్తోనే సాల్వ్ చేద్దాం ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. The LCM and HCF of 2 numbers are 114 and 19 respectively. If one of the number is 57, then find the other number. సో మనకి తెలుసు కదా, LCM into HCF is equal to product of 2 numbers. సో 114 into 19 divided by మనకి A అనేది 57 అయితే B ఫైండ్ అవుట్ చేద్దాం ఓకేనా. సో 19 ones 19 3s, 3 3s 9 క్యారీ టు 3 8s 24. సో మనకి B వాల్యూ వచ్చేసి ఆప్షన్ ఏ 38 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. The list price of a washing machine is 41,000. It is sold to a retailer after 2 successive discounts of 12% and 30%. The retailer wants to earn a profit of 25% on its cost price after allowing a 50% discount to the customer. At what price should he list the washing machine? So రిటైలర్ ఒక వాషింగ్ మిషన్ 41,000 లిస్ట్ చేసి ఉంటే
ఆ వాషింగ్ మిషన్ మీద 2 డిస్కౌంట్స్ తర్వాత ఆ వాషింగ్ మిషన్ని కొనుక్కొని తెస్తాడనమాట. సో ఆ 2 డిస్కౌంట్స్ అనేవి 12% ఒకటి, 30% ఒకటి. ఆఫ్టర్ దట్ తెచ్చిన తర్వాత ఆ రిటైలర్ ఆ వాషింగ్ మిషన్ని కస్టమర్కి అమ్మాలనుకున్నప్పుడు వాషింగ్ మిషన్ ప్రైస్ అనేది ఎంత లిస్ట్ చేసి ఉంచితే 50% డిస్కౌంట్ ఇచ్చినా కూడా అతనికి 25% ప్రాఫిట్ రావాలి అని చెప్పి మనం అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ ప్రాఫిట్ ఉంది, డిస్కౌంట్ ఉంది కదా. సో మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో చూద్దాం. మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై 100 మైనస్ డిస్కౌంట్. సో దట్ ఈస్ 100 ప్లస్ ప్రాఫిట్ అంటే 100 ప్లస్ 25 ఈస్ 125 హోల్ డివైడెడ్ బై డిస్కౌంట్ అనేది 50% ఇవ్వాలి. అంటే 100లో 50 మైనస్ చేస్తే 50 వచ్చింది. సో 25 2s అండ్ 25 5s. సో మార్కెట్ ప్రైస్ 5 యూనిట్స్ అని ఇచ్చారు అండ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2 యూనిట్స్ అన్నారు. సో రిటైలర్ కాస్ట్ ప్రైస్ 2 యూనిట్స్. 2 యూనిట్స్ వాల్యూ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? రిటైలర్ ఎలా కొన్నాడు? లిస్ట్ ప్రైస్ మీద 2 డిస్కౌంట్స్ తర్వాత. అంటే 2 యూనిట్స్ 41,000 ఇంటూ 12% డిస్కౌంట్ అంటే 88 డివైడెడ్ బై 100. ఇదే కదా వాల్యూ. సో 30% డిస్కౌంట్, 30% వెళ్ళిపోతే మనకు రిమైనింగ్ 70. సో 70 బై 100. సో 2 యూనిట్స్ వాల్యూ ఇంత అయితే మనల్ని మార్కెట్ ప్రైస్ దట్ ఈస్ 5 యూనిట్స్ ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి 2 యూనిట్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ 11 మల్టిపుల్ అని ఉంది కదా, 11 ఇంటూ 8. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏ వాల్యూ అయితే 11తో డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్. సో 11తో డివైడ్ అవ్వాలంటే చెక్ చేద్దాం. చూడండి 0 ప్లస్ 1 ఈస్ 1, 1 ప్లస్ 6 ఈస్ 7, 7 మైనస్ ఆఫ్ 3 ప్లస్ 4 ఈస్ 7. సో 7 మైనస్ 7 మనకి 0 అవుతుంది. ఈ వాల్యూ మనకి 11తో డివిజిబుల్ అనమాట. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. 6 ప్లస్ 0 6, 6 ప్లస్ 6 ఈస్ 12, 12 మైనస్ ఆఫ్ 7 ప్లస్ 3 ఈస్ 10, 12 మైనస్ 10 2 వస్తుంది కదా. సో ఈ ఆప్షన్ మనకి 11తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 6 ప్లస్ 9 15, 15 ప్లస్ 6 21, 21 మైనస్ ఆఫ్ 5 ప్లస్ 2 ఈస్ 7, 21 మైనస్ 7 14 డివిజిబుల్ అవ్వదు కదా. సో ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ అవ్వదు. 7 ప్లస్ 9 16, 16 ప్లస్ 6, 16 ప్లస్ 6 ఈస్ 22 మైనస్ 6 ప్లస్ 2 8, 22 మైనస్ 8 కూడా మనకి 11తో డివిజిబుల్ కాదు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 7 numbers ఈజ్ 53. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 6, వాట్ విల్ ద న్యూ యావరేజ్ బి? సో యావరేజ్ ఆఫ్ 7 numbers 53 అయితే 6 అనే నంబర్ ప్రతి నెంబర్కి యాడ్ చేస్తే మనకి న్యూ యావరేజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈచ్ నెంబర్కి మనం 6 ఇంక్రీజ్ చేస్తే యావరేజ్లో కూడా 6 అనేది యాడ్ అయ్యిద్ది అనమాట. సో 53 ప్లస్ 6 ఈజ్ 59. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద సమ్ ఆఫ్ n అబ్జర్వేషన్స్ ఈస్ 160 అండ్ దేర్ యావరేజ్ ఈస్ 40, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7n ప్లస్ 15. సో మనకి యావరేజ్ ఫార్ములా తెలుసు కదా, యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మనకి సమ్ అనేది 160 అని చెప్పారు, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n అన్నారు, యావరేజ్ వచ్చేసి 40. సో ఇక్కడ మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈ 0 క్యాన్సిల్, 4 1s 4 4s. సో మనకి n వాల్యూ 4 అని వచ్చింది. ఈ వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 7 ఇంటూ 4 ప్లస్ 15 దట్ ఈస్ 7 4s 28 ప్లస్ 15, 28 ప్లస్ 15 ఈస్ 43. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ద లార్జెస్ట్ అని చెప్పన్నారు. ఫస్ట్ 2/3, 9/87, 20/21 అండ్ 45/66. సో 2/3 అంటే 1/3 కదా, ఇక్కడ 1/3 అంటే మనకి 0.33 కదా, ఇంటూ 2. సో దట్ ఈస్ 0.666 ఈ వాల్యూ వచ్చింది ఈ ఫ్రాక్షన్కి. నెక్స్ట్ 9/87 అన్నారు. సో 0.087 1s ఈస్ 90 కదా. సో ఇక్కడ మనకి 0.1 సమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 20 డివైడెడ్ బై 21. సో 21.0 యాడ్ చేస్తే 21 9s ఈస్ 189 కదా. సో మనకి ఇక్కడ 0.9 సమ్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ 3 15s 45, అగైన్ 3 2 6 దట్ ఈస్ 22 అని వస్తుంది. ఇప్పుడు 0.0 ఇక్కడ యాడ్ చేస్తే 22 6 ఈస్ 132 కదా. సో మనకి ఇక్కడ వాల్యూ అనేది 0.6 సమ్ వాల్యూ వస్తుంది. చూసుకుంటే మనం ఇక్కడ అన్నిటికన్నా లార్జెస్ట్ అన్నారు కదా ఫ్రాక్షన్. సో మనకి లార్జెస్ట్ వాల్యూ 0.9 వస్తుంది. ఈ వాల్యూ ఏ ఫ్రాక్షన్ దగ్గర వస్తుంది? 20/21 దగ్గర. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్.
A sum when invested at 20% simple interest per annum amounts to 2400 after 3 years. What is the simple interest on the same sum at the same rate in 2 years? సో మనకి ఒక సమ్ అనేది 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తే 3 ఇయర్స్ తర్వాత 2400 అనేది అమౌంట్ వచ్చింది. ఇప్పుడు మనం అడుగుతుంది 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20% కదా, అండ్ ఎన్ని ఇయర్స్కి 3 ఇయర్స్కి. సో ఒక అమౌంట్ మీద మనకి 100 రూపీస్ అమౌంట్ సమ్ అనుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 2 ఇంటూ 20 ఇంటూ 3 60 వచ్చింది. సో టోటల్ అమౌంట్ ఎంత అయింది, 160 యూనిట్స్ అయింది. సో మనకి 160 యూనిట్స్ అనేది 2400 అయితే మనల్ని అడిగింది జస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ అడగల 2 ఇయర్స్ తర్వాత. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంది కాబట్టి 20 ఇంటూ 2 దట్ ఈస్ 20 ఇంటూ 2 40. సో 40 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ జీరో క్యాన్సిల్, 4 1s 4 4s. సో 4 6 24 అండ్ ఈ 2 zeros యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటే మనకి ఆన్సర్ అనేది 600 వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ దట్ సర్కమ్స్క్రైబ్స్ ఏ స్పియర్ విత్ ఎ రేడియస్ ఆఫ్ 2.8 centimeters. సో ఒక సిలిండర్ తీసుకుందాం ఫస్ట్. ఈ సిలిండర్ అనేది స్పియర్ని సర్కమ్స్క్రైబ్ చేస్తుంది. అంటే ఇలా ఒక స్పియర్ ఉంటే ఈ సిలిండర్లో ఈ స్పియర్ రేడియస్ మనకి క్వశ్చన్లో 2.8 centimeters అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా రేడియస్ ఉంటుంది కదా స్పియర్ది, ఈ వాల్యూ కూడా 2.8. సో ఈ వాల్యూ కూడా 2.8. సో ఇక్కడి నుంచి మనకి హైట్ ఆఫ్ సిలిండర్ 5.6 centimeters అని వచ్చింది. మనల్ని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాల్యూమ్ ఫార్ములా ఈజ్ V = పై ఆర్ స్క్వేర్ హెచ్. పై వాల్యూ మన క్వశ్చన్లో 22/7 యూజ్ చేసుకుంటే ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 2.8 ఇంటూ 2.8, హెచ్ వాల్యూ ఇస్ 5.6. సో ఇక్కడ కంప్లీట్ చూడండి, ఇక్కడ 11 మల్టిపుల్ ఉంది కదా. సో ఇచ్చిన ఆప్షన్లో ఏ వాల్యూ అయితే 11తో డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్ అనమాట. సో 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్ డిఫరెన్స్ వచ్చేసి మనకి 0 కానీ 11 కానీ ఉండాలి. సో చూడండి, 9 + 4 is 13, 13 + 3 is 16, 16 మైనస్ ఆఫ్ 1 + 7 8, 8 + 8 is 16. సో మనకి ఇక్కడ 0 వస్తుంది. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. 9 + 4 13, 13 + 4 is 17, 17 మైనస్ ఆఫ్ 1 + 2 3, 3 + 8 is 11. సో ఈ ఆప్షన్ మనకి 11తో డివిజిబుల్ అవ్వట్లా. ఆప్షన్ బి ఈస్ రాంగ్. నెక్స్ట్ 9 + 4 is 13, 13 + 4 is 17, 17 మైనస్ ఆఫ్ 1 + 0 1, 1 + 8 is 9, 17 - 9. సో ఈ ఆప్షన్ కూడా 11తో డివిజిబుల్ అవ్వట్లా. నెక్స్ట్ 9 + 4 13, 13 + 4 is 17, 17 మైనస్ ఆఫ్ 1 + 5 6, 6 + 8 is 14. సో మనకి ఈ ఆప్షన్ కూడా 11తో డివిజిబుల్ అవ్వట్లా. ఆప్షన్ డి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో మనకి ఓన్లీ ఆప్షన్ ఏ డివైడ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏ అయితే. నెక్స్ట్ క్వశ్చన్. Sharath completes his journey in 8 hours. He covers half of the distance at 90 km/h and rest at 30 km/h. What is the length of the journey? సో శరత్ తన కంప్లీట్ జర్నీని 8 అవర్స్లో కంప్లీట్ చేశారు. అయితే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అనేది 90 km/h స్పీడ్తో, రెస్ట్ హాఫ్ అనేది 30 km/h స్పీడ్తో కంప్లీట్ చేశారు. అయితే టోటల్ జర్నీ ఎంత అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి హాఫ్ ఆఫ్ ద జర్నీ ఈ స్పీడ్, హాఫ్ ఆఫ్ ద జర్నీ ఈ స్పీడ్తో కదా కవర్ చేసింది. సో మనం డిస్టెన్స్ బై 2 తీసుకొని ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తే 90 × 30 డివైడెడ్ బై 90 + 30 is 120 ఇంటూ టైం ఎంత ఇచ్చారు 8 hours. సో ఇంటూ 8. సో ఈ జీరో క్యాన్సిల్, 3 1s 3 4s అండ్ 4 1s 4 2s. సో డి ఈజ్ ఈక్వల్ టు 90 × 2 is 180 ఇంటూ ఇక్కడ d/2 ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ 2 అయింది. దట్ ఈస్ 360 kilometers అనేది టోటల్ లెంత్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. During sale, Raghav bought a notebook marked for 70 rupees at 40% discount and a pen marked for 20 rupees at 35% discount. How much did he save due to sale? సో రాఘవ్ ఒక నోట్బుక్ని 70 రూపీస్ మార్క్ అయి ఉన్న నోట్బుక్ని 40% డిస్కౌంట్కి అండ్ 20 రూపీస్ మార్క్ అయిన పెన్ని 35% డిస్కౌంట్కి తీసుకొస్తే టోటల్ అతను ఎంత సేవ్ చేశాడు అనేది మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మార్కెట్ ప్రైస్ 70 అని ఉంది కదా, అంటే 100 వాల్యూ మనకి 70 రూపీస్ ఉంటే 40% డిస్కౌంట్
40% డిస్కౌంట్లో తెచ్చాడు అంటే మనకు సేవ్ చేసింది ఎంత 40% సేవ్ చేశారు. సో ఇంటూ 40 చేయాలి. నెక్స్ట్ పెన్ అనేది 20 రూపీస్కి మార్క్ అయింది అంటే 20 వాల్యూ మనకి 100 అయితే ఎంత డిస్కౌంట్కి తెచ్చారు 35%కి అంటే 35 అనేది సేవ్ చేశారు. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే ఈ0 అండ్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయి 7 4s ఎంత అయింది 28 ప్లస్ 20 1s 25 is 100 అగైన్ 5 1s 5 7s. సో 28 + 7 28 + 7 is 35. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎ 1136 meter long train crosses a pole in 71 seconds, then find the time taken by the train to cross the 656 meter long platform. సో ఇక్కడ మనకి ట్రైన్ లెంత్ వచ్చేసి 1136 meters అని ఇచ్చారు. ఈ లెంత్ని క్రాస్ చేయడానికి ట్రైన్కి 71 seconds పడుతుంటే ప్లాట్ఫామ్ లెంత్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిద్దాం మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. పోల్ని క్రాస్ చేస్తుంది అంటే తన లెంత్ తను క్రాస్ చేసుకుంటున్నట్టే కదా, అంటే ట్రైన్ లెంత్ ఈజ్ 1136. ఈ లెంత్ని క్రాస్ చేయడానికి ట్రైన్కి 71 seconds పడితే టోటల్ ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ కలిపి ఎంత యాడ్ చేస్తే ఎంత అయింది 1792 అయింది. సో ఈ లెంత్ని క్రాస్ చేయడానికి ఎంత టైమో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 71 1s అగైన్ 71 1s is 71. సో 113లో 71 మైనస్ చేస్తే 42 ఉండిద్ది. సో 71 6 is 426. సో 71 6. సో మనకి ఎంత వచ్చింది 1792 డివైడెడ్ బై 16. అగైన్ 16 1s 16 క్యారీ 1 16 1 16 క్యారీ 3 16 2s 32. సో మనకి 112 వచ్చింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. 112 seconds అనేది ట్రైన్కి పట్టిద్ది ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్. The HCF and LCM of two numbers are 57 and 114 respectively. If one of the numbers is 9/2 times of the other, what is the larger number? సో మనకి HCF 57 LCM 114 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 1 number is 9/2 times of other అన్నారు. అంటే 1 number A అని అనుకుంటే ఈ నంబర్ అనేది 9/2 times of B ఉంది. సో మనని ఏదైతే లార్జర్ వాల్యూ ఉంటుందో ఆ నంబర్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. HCF ఇంటూ LCM ఈక్వల్ టు A ఇంటూ B కదా. ప్రొడక్ట్ ఆఫ్ LCM ఇంటూ HCF ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. సో మనకి HCF వాల్యూ 57 అన్నారు, LCM అంటే 114 ఈక్వల్ టు A వాల్యూ ఎంత ఉంది 9/2 ఆఫ్ B. సో 9/2 ఇంటూ B అండ్ ఈ B యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటే ఇప్పుడు B² వాల్యూ మనకి 57 అంటే 19 ఇంటూ 3 కదా. సో 114 అంటే 19 ఇంటూ 6ని మనం 3 ఇంటూ 2 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 9/2 ఉంది కదా, సో ఇక్కడ 2/9 అయింది హోల్ డివైడెడ్ బై 9. సో B² వాల్యూ ఇంత అయితే మనకి B వాల్యూ ఎంత వస్తుంది 1 time 19. సో 19 ఇంటూ 3 2 times ఉంది కదా, సో 1 time 3 ఇంటూ 2 times ఉంది కాబట్టి 1 time 2 హోల్ డివైడెడ్ బై ఇక్కడ 9 అంటే స్క్వేర్ రూట్లో 9 ఉంటే అవుట్ సైడ్ తీస్తే 3 వచ్చింది. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోయి మనకి B వాల్యూ 38 అని వచ్చింది. సో B 38 వచ్చింది. ఏ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. 9/2 ఇంటూ 38. సో 2 1s 2 9s 18. సో 19 ఇంటూ 9 ఈస్ ఏ వాల్యూ. 19 ఇంటూ 9 అంటే 117 కదా. సో మనకి ఏకి బీకి కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అయింది. నెక్స్ట్ క్వశ్చన్. Rahul covers 734 km in a boat in 30 hours against the stream and he takes 12 hours with the stream. Then find the speed of the stream. సో రాహుల్ 734 kilometers బోట్లో వెళ్తుంటే ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి అగేన్స్ట్ ద స్ట్రీమ్ అయితే 30 hours టైం పట్టిద్ది అండ్ విత్ ద స్ట్రీమ్ అయితే 12 hours టైం పట్టిద్ది. సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత అనేది మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో చూడండి ఇక్కడ x మైనస్ y అంటే అగేన్స్ట్ ద స్ట్రీమ్ వెళ్తుంటే మనకి స్టిల్ వాటర్ స్పీడ్లో నుంచి స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అయింది. ఈ స్పీడ్ అనేది మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అన్నారు 734 డివైడెడ్ బై 30. సో ఈ స్పీడ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ విత్ ద స్ట్రీమ్ వెళ్తుంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి. సో x + y ఈక్వల్ టు 734 డివైడెడ్ బై ఇక్కడ 12 hours తీసుకుంటారు. సో డివైడ్ బై 12. ఇప్పుడు మనం అడిగింది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే y కదా. సో వైని క్యాన్సిల్ చేయకుండా మనం ఆ సైన్స్ అనేవి చేంజ్ చేస్తే x క్యాన్సిల్ అయిపోయింది. సో మనం మైనస్ తీసుకుంటే +x - x క్యాన్సిల్ అయిపోయి -y అండ్ -y ఈజ్ -2y. దట్ ఈజ్ ఈక్వల్ టు 734 కామన్ తీస్తే 734 ఇంటూ 1/30 -1/12 అని ఉంది. సో ఇప్పుడు చూడండి y ఈజ్ ఈక్వల్ టు
మైనస్ ఆఫ్ 2y ఉంది కదా, మైనస్ ఆఫ్ 2y ఈక్వల్ టు 734 అండ్ ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మనం మైనస్ ఆఫ్ 1/12 మైనస్ ఆఫ్ 1/30 అని వస్తుంది కదా. సో ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయి మనకి y వాల్యూ 734. ఎల్సిఎం తీసుకుంటే 12 అండ్ 30కి 60 వస్తుంది. 60 డివైడెడ్ బై 12 5 60 మైనస్ 32 60. సో ఇక్కడ బై 2 ఉంది కదా, సారీ ఇంటూ 2 ఉంది కదా, ఇక్కడికి వచ్చి బై 2 అయింది. సో y ఈక్వల్ టు 734 డివైడెడ్ బై 2 ఇంటూ 5 మైనస్ 2 ఇస్ 3/60. ఓకేనా. సో 3 ones 326 60. సో 2 ones 2 3 6 2 6 12 2 7s 14. సో మనకి 367/20 అని వచ్చింది. అగైన్ 2 ones 2 2 8s 16 2 3s 6 0.0 2 5s 10. సో మనకి 183.5 డివైడెడ్ బై ఇక్కడ ఈ 0 ఉంది కదా, సో 0 అని ఉంది. అంటే 18.35 km/h అనేది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 76 and 38 be x, then what is the value of x? సో థర్డ్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా x ఈక్వల్ టు b² a అయ్యిద్ది అనమాట. సో b² అంటే 38 కదా, 38 ఇంటూ 38 డివైడెడ్ బై 76. సో 38 ones 38 2s 2 ones 2 19s 38. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ వేరీస్ ఇన్వర్స్లీ హ్యాస్ y³ minus 1 అండ్ ఈజ్ ఈక్వల్ టు 6 వెన్ y ఈజ్ 3, ఫైండ్ x వెన్ y ఈజ్ 8. సో ఎక్స్ అనే వాల్యూ y³ minus 1కి ఇన్వర్స్లీ వేరీ అవుతుంది. దట్ ఈస్ 1/y³ minus 1. సో ఇక్కడ ప్రపోర్షనల్ తీసేయాలంటే ఈక్వల్ టు పెట్టి k వాల్యూ కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు y³ minus 1. ఇప్పుడు మనకి x వాల్యూ 6 అని ఇచ్చారు, y అనేది 3 అయినప్పుడు. సో x ఈజ్ 6 k డివైడెడ్ బై y³ అంటే 3³ minus 1. సో మనకి k వాల్యూ వచ్చేసి 6 ఇంటూ 3³ ఈజ్ 27. 27 minus 1 ఈజ్ 26. సో 26 ఇంటూ 6 ఈజ్ 156. k వాల్యూ మనకి 156 అని వచ్చింది. ఇప్పుడు ఫైండ్ x అన్నారు, y వాల్యూ 8 దగ్గర. సో x ఫైండ్ అవుట్ చేయడానికి x ఈక్వల్ టు k వాల్యూ 156 కదా, హోల్ డివైడెడ్ బై y³ అంటే 8³ minus 1. 8³ అంటే 512 కదా. సో 156 డివైడెడ్ బై 512 minus 1 దట్ ఈస్ 511. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. Diameter of the base of a solid cone is 24 cm and its height is 21 cm. It is cut into 3 parts by 2 cuts which are parallel to its base. The cuts are at the height of 7 cm and 14 cm from the base respectively. Find the curved surface area of the top part. సో ఒక కోన్ ఉంది, ఆ కోన్ డయామీటర్ మనకి 24 సెంటీమీటర్స్ అని ఇచ్చారు అండ్ హైట్ ఏమో 21 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే ఆ కోన్ని బేస్కి ప్యారలల్గా 2 కట్స్ చేసి 3 పార్ట్స్లో డివైడ్ చేశారు. అయితే ఈచ్ పార్ట్ అనేది బేస్ నుంచి ఫస్ట్ పార్ట్ ఏమో 7 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది, సెకండ్ పార్ట్ ఏమో 14 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అయితే టాప్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ టాప్ పార్ట్ది కర్వ్ సర్ఫేస్ ఏరియా ఎంత అని చెప్పి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఒక కోన్ తీసుకుంటే ఇది కోన్ బేస్ అనమాట. ఇప్పుడు ఈ కోన్ని 2 కట్స్ చేశారు బేస్కి ప్యారలల్గా. సో ఇక్కడ ఒక కట్ అండ్ ఇక్కడ ఒక కట్ చేస్తే ఈ కట్స్ అనేవి బేస్ నుంచి ఫస్ట్ కట్ 7 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది, నెక్స్ట్ కట్ బేస్ నుంచి 14 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 7 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉండిద్ది. సో మనకి కోన్ హైట్ 21 సెంటీమీటర్స్ అన్నారు కదా. సో టోటల్ 14 సెంటీమీటర్స్ అంటే ఈ హైట్ ఎంత ఉంటుంది, 7 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ బేస్ నుంచి ఈ బేస్కి అండ్ ఈ బేస్ నుంచి ఈ బేస్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి కదా. అప్పుడు మనకి కోన్ రేడియస్ వచ్చేసి 1:2:3 రేషియోలో ఉండిద్ది అనమాట. సో మనకి కోన్ డయామీటర్ 24 సెంటీమీటర్స్ అన్నారు అంటే రేడియస్ ఎంత అయింది, 12 సెంటీమీటర్స్ అయింది. సో 3 యూనిట్స్ అనేది 12 అయితే అంటే ఇంటూ 4 అయింది కదా. 2 యూనిట్స్ ఎంత అయింది, 2 × 4 8 అనేది ఈ కోన్ యొక్క ఈ బేస్ రేడియస్ 8 అవుతుంది అనమాట. సో ఇక్కడ 1 × 4, సో ఈ కోన్ రేడియస్ వచ్చేసి మనకి
4 సెంటీమీటర్స్ ఉండిద్ది. మనకి ఈ కోన్ కర్వ్ సర్ఫేస్ ఏరియా కావాలి. సో పై ఆర్ఎల్ కావాలి. ఎల్ అంటే రేడియస్ 4 ఉంది, హైట్ వచ్చేసి 7 ఉంది. సో మనకి ఈ వాల్యూ కావాలంటే √7² ప్లస్ 4². 7² అంటే 49, 49 ప్లస్ 16 దట్ ఈస్ √65 వచ్చింది. సో మన ఆన్సర్లో ఎక్కడైతే √65 ఉండిద్దో అదే మన ఆన్సర్. సో ఇక్కడ చూడండి ఆప్షన్ డీలో 65 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి అయింది. సాల్వ్ చేస్తే మనం పై వాల్యూ 3.14 తీసుకోమన్నారు, ఇంటూ ఆర్ అంటే 4 కదా, ఇంటూ ఎల్ ఈస్ √65. సో 4 4s is 16, 4 1s 4, 5 and 4 3s is 12. So 12.56 √65 is our answer. Option D. Next question. Evaluate 147 whole square అన్నారు. సో 147 whole squareని మనం 147 whole square ఎలా చేయాలంటే ఫస్ట్ 14 స్క్వేర్ చేయాలి, దట్ ఈస్ 196 అండ్ 7² 49. ఇప్పుడు 2 ఇంటూ 14, 14 ఇంటూ 7 చేయాలి. సో 2 ఇంటూ 7 ఈజ్ 14, అగైన్ 14 ఇంటూ 14 ఈజ్ 196 కదా. సో ఇక్కడ మనం 196 చేసి టోటల్ వాల్యూని యాడ్ చేస్తే 9 0 16 1 అండ్ 2 21609. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. The smallest 1-digit number to be added to the 6-digit number 910300 so that it is completely divisible by 11 is. సో మనం ఈ నెంబర్కి 1 డిజిట్ యాడ్ చేస్తే ఆ నెంబర్ అనేది మనకి 11తో డివిజిబుల్ అవ్వాలి. సో నంబర్ 910300 కదా. సో 11తో డివైడ్ అవ్వాలంటే మనకి ఆల్టర్నేట్ డిజిట్ సమ్ అనేది మనకి డిఫరెన్స్ అనేది 0 కానీ 11 కానీ ఈక్వల్గా ఉండాలి. సో ఆల్టర్నేట్ డిజిట్స్ అంటే 0 + 3 ఈజ్ 3, 3 + 1 is 4, again 9 + 0 is 0, 0 + 9 + again 0 is 9. సో 9 - 4, 9 - 4 అంటే ఎంత వస్తుంది మనకి 5 వచ్చింది. సో మనకి 11తో కానీ 0తో కానీ డివైడ్ అవ్వాలి అంటే 5 - 5 వచ్చింది కదా, +5 అవ్వాలి. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.